అన్నా నేను ఎక్కువ టైం తీసుకొని నేను ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం చేసిన బిడ్డను. 2009 నుంచి 2014 తెలంగాణ రాష్ట్రం రావాలి, నాకు ఒక నౌకరు వస్తుందని ఉద్యమం చేసినోడిని. తెలంగాణ రాష్ట్రం నా పేరేం తెలుసానా? డాక్టర్ పుల్లారావు యాదవ్. నా పేరు ముందు డాక్టరేట్ ఉంది, నా వెనకాల యాదవ్ ఉంది. ఈ చదువుకున్నోడికి ఏం ఇవ్వాలన్నా ఒక నౌకరు ఇవ్వాలి. ఒక డాక్టరేట్ చేసింది కాబట్టి నాకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇవ్వాలి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా అన్న? కేసీఆర్ ఏమో నాకు గొర్రెలు ఇచ్చిందన్నా, నేను గొర్రెలు కాసుకోవాలన్నా? పిహెచ్డీ చేసి గొర్రెలు కాసుకోవాలన్నా నేను? నాకేమో గొర్రెలు ఇచ్చిండు, వాడి కొడుకేమో మంత్రి పదవి ఇచ్చిండు, బిడ్డకేమో ఎమ్మెల్సీ ఇచ్చిండు, అల్లుడికేమో మంత్రి పదవి ఇచ్చిండు. మరి నా ముదిరాజు సోదరులకేమో చేపలు ఇచ్చిండన్న, నా దళిత బిడ్డలకి ఏమి ఇచ్చిండన్నా? దళిత బంధు కింద కార్లు ఇచ్చి వాళ్ళ కారు దొరుకునే డ్రైవర్లు చేసిండన్న. వాళ్ళు ఏమో చేపలు పట్టుకునే వృత్తిదారులు చేసి, వీటి కోసమన్నా మీ తెలంగాణ ఉద్యమం చేసింది. ఇందుకోసమా? ఎంతో మంది అన్న కోచింగ్ సెంటర్లో పోతే పిల్లలు ఏడుస్తున్నారన్న, ఇంటికి పోదామంటే ఇంటి దగ్గర ఏమీ లేదు, ఏడుకొచ్చి 5 రూపాయల భోజనం చేస్తూ తిని తినక వాటర్ తాగి ఆ లైబ్రరీలో చుట్టూ తిరుగుతా ఉన్నారన్న. వాళ్ళకి భరోసా ఇచ్చేదానికి మీరు వచ్చారు చూసారన్న. వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారన్న. మీ నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నిరుద్యోగుల మొత్తం కూడా మరో తెలంగాణ ఉద్యమానికి సిద్ధమవుతారన్న. దానికి మీరు నాయకత్వం వహించండి. మీతో పాటు పాలమూరు యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాలు మీతో కలిసి చదవడానికి సిద్ధంగా ఉన్నామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.